high call series. పిల్లలు అందరికీ శుభోదయం. మనం ఇంతకుముందు పాఠంలో ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనేది తెలుసుకున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు, ఆయన గురించి చెప్పుకున్నాం. మరి ఇప్పుడు 6వ పాఠంగా ఆ సందర్భంగా 5వ పాఠం ఇప్పుడు ఆయన మన దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు, రాష్ట్రపతిగా పనిచేశాడు. మనకి ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది మన దేశానికి చెప్పండి? 1947 ఆగస్టు 15 వచ్చింది. ఆ రోజున స్వాతంత్ర్యం వచ్చింది. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందంటే మరి అంతకుముందు ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరండి మనకి స్వేచ్ఛ వచ్చింది? తెల్లవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి మనం స్వేచ్ఛ పొందాం. ఆ బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి వెలగొట్టడానికి ఎంతో మంది నాయకులు పోరాటం చేశారు. కొంతమంది నాయకులు మీరు చదువుకొని ఉంటారు పాఠాల్లో, సోషల్ స్టడీస్లో కానీ ఇంతకుముందు క్లాసులో. చెప్పండి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళే కాకుండా మరి మన తెలుగు వారిలో కూడా కొంతమంది నాయకులు తెల్లవాళ్లను ఎదిరించారు, వాళ్ళతో పోరాటం చేశారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు తెల్లవాళ్ళు కాల్చారు, ఆయన పోరాటం చేశారు. సినిమా చూశారు ఈ మధ్యన, సైరా అని చూశారు, సైరా నరసింహారెడ్డి. అలాగే ఇంకొంతమంది నాయకులు వీళ్ళు ప్రాణాలు అర్పించారు. కొంతమంది నాయకులు పొట్టి శ్రీరాములు, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, కొంతమంది మహిళలు సంగం లక్ష్మీబాయమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఇలాంటి వారు తెలుగు వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాటం చేశారు. వాళ్ళల్లో ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప ధైర్యవంతుడు, సాహసవంతుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన అందరూ ఆంధ్ర కేసరి అంటారు. ఆయన గురించి మనం 6వ పాఠంగా మనం తెలుసుకుందాం. ఆంధ్ర కేసరి, ఆంధ్రులలో కేసరి లాంటి వాడు. కేసరి అంటే అడవిలో జంతువులు ఉంటాయి, రకరకాల జంతువులు. ఆ జంతువులన్నిటికీ రాజు ఎవరు? మృగరాజు అంట. సింహము, ఆంధ్ర సింహం అని బిరుదు పొందారు. ఆయన గురించి మనం చెప్పుకుందాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎక్కడ పుట్టాడు? ఆయన ఎందుకు ఆ పేరుతో పిలిచారు? ఏ సందర్భంలో ఆయన ఆ పేరుతో మరి పిలవడం జరిగింది? అవన్నీ చెప్పుకున్నాం. ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటం చూడండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చూడండి. ముందు నేను పాఠం చదువుతాను. ఆంధ్ర కేసరి
సాహసం, ధైర్యం, పట్టుదల కలిగిన మహావ్యక్తుల జీవితాలు జాతికి ఎంతో ఉత్సాహజనకంగా ఉంటాయి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. ఆయన ఒంగోలు సమీపంలోని వినోదరాయునిపాలెములో 1872వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లి సుబ్బమ్మ గారు, తండ్రి గోపాలకృష్ణయ్య గారు. ప్రకాశం ప్రాథమిక విద్య కొన్నాళ్ళు ఉళ్ళూరులోను, మరికొన్నాళ్ళు అద్దంకిలోనూ జరిగింది. చిన్నప్పటి నుండి ప్రకాశం చాలా చురుకైన వాడు. ఆటలలోనూ నాటకాలలోనూ పాల్గొనేవాడు. ప్రకాశానికి 12 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడు. అప్పటి నుండి కుటుంబ భారం తల్లి సుబ్బమ్మ గారి మీదే పడింది. పిల్లల చదువు కోసం ఆవిడ ఒంగోలు వచ్చి పూటకోళ్ళ ఇల్లు నడిపారు. మెట్రికులేషన్ పాస్ అయిన వెంటనే ప్రకాశానికి అతని మేనమామ కూతురు హనుమాయమ్మతో వివాహం జరిగినది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనగానే సాహసం, ధైర్యం, పట్టుదల, ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంత సాహసవంతుడు, ధైర్యం. ఏమిటి ధైర్యం అనేది మనం ముందు చెప్పుకుంటాం. అలాంటి వాళ్ళ జీవితాలు జాతికి ఎంతో ఉత్సాహజనకం, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎంత గొప్పవాడు, ఆయన సంతోషాన్ని కలిగించేది. ఈయన మా తెలుగు ఆయన కదా, ఎంత గొప్పవాడు అని అనిపిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళ మరి కథలు, జీవితాలు చదువుతుంది. మనం అనుకుంటా ఇంత గొప్పవాడు కాబట్టి ఏ డబ్బున్న కుటుంబంలో పుట్టాడని. లేదు, అతి సామాన్య కుటుంబంలో పుట్టాడు. మామూలు పేద కుటుంబంలో పుట్టాడు. అయినా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాడు. ఎక్కడ పుట్టాడంటే ఒంగోలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. 13 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో ఒక జిల్లా పేరు ప్రకాశం. ఆ ప్రకాశం జిల్లా ముఖ్య కేంద్రం ఒంగోలు నగరం. ఆ నగరానికి దగ్గరలో వినోదరాయునిపాలెం. ఊరు పేరేమిటి? వినోదరాయునిపాలెం. 1872లో జన్మించారు. జన్మించుట అంటే పుట్టాడు. అమ్మ పేరు సుబ్బమ్మ. నాన్న, తండ్రి అంటే ఎవరు? నాన్న గోపాలకృష్ణయ్య. ఇక ఆయన ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ స్కూల్, 5వ తరగతి, దాన్ని ప్రాథమిక విద్య అంట. 5వ తరగతి, 1 నుంచి 5 ఒళ్ళూరులో చదువుకున్నాడు. కొన్నాళ్ళు అద్దంకిలో చదువుకున్నాడు. చిన్నప్పుడు ప్రకాశం చురుకైన వాడంట. తెలివైన, చాలా తెలివైన వాడు. టీచర్లు ఏ ప్రశ్న అడిగినా సరే క్షణాల్లో చెప్పేస్తాడు. అంత తెలివితేటలు. ఆటలే కాదు, నాటకాలు కూడా వేసేవాడు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవాడు. దురదృష్టం, ఆయనకి 12 ఏళ్ళు వయసు రాగానే వాళ్ళ నాన్నగారు చనిపోయారు.
నాన్న గోపాలకృష్ణయ్య గారు చనిపోయారు. ఇక ప్రకాశాన్ని పెంచింది, పెద్ద చేసింది అమ్మ సుబ్బమ్మ గారు. మరి పల్లెటూరులో ఉంటే చదువు ఉండదని చెప్పి అప్పుడు పట్టణంలాగా ఉన్నటువంటి ఒంగోలుకి వెళ్ళింది పిల్లల చదువు కోసం. సుబ్బమ్మ గారు చూడండి, పిల్లల చదువుకు ఎంత కష్టపడి పూటకూళ్ళ ఇల్లు. పూటకూళ్ళ ఇల్లు అంటే ఇప్పుడు హోటల్, ఒక బండి మీద పెట్టి ఇడ్లీలు, దోశ, చపాతీలు అమ్ముతుంటారే, అట్లా ఇడ్లీలు అమ్ముతూ పిల్లల్ని చదివించారు వాళ్ళ అమ్మ సుబ్బమ్మ. మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. మెట్రికులేషన్ అంటే ఒకప్పుడు చదువులో మెట్రికులేషన్ అనేవాడు, ఇప్పుడు అది 10వ తరగతి, 10th క్లాస్ని మెట్రికులేషన్. పాస్ అయ్యాడు అంటే ఉత్తీర్ణుడయ్యాడు. వెంటనే పాస్ కాగానే వెంటనే మేనమామ కూతురు హనుమాయమ్మతో వివాహం జరిగినది. ఆ కాలంలో ఒక 100 సంవత్సరాల స్వతంత్రం రాకముందు మన దేశంలో చిన్నప్పుడు బాల్య వివాహాలు అంట. అబ్బాయికి 12, అమ్మాయికి 8, లేదా అబ్బాయికి 14, అమ్మాయికి 10, ఇట్లాగా బాల్య వివాహం చిన్నప్పుడే జరిగింది. వివాహం జరిగింది. వివాహం అంటే పెళ్లి. హనుమాయమ్మతో వివాహం జరిగింది. ప్రకాశానికి చిన్నప్పటి నుండి ప్లేడర్ కావాలని కోరిక ఉంటే చదువు మానేసి ఉద్యోగం చూచుకోమని బంధువులు సలహా ఇచ్చారు. కానీ ప్రకాశం హనుమంతరావు మాస్టారు సహాయంతో ఎఫ్ఏలో చేరాడు. తర్వాత మద్రాసు వెళ్ళి కష్టపడి చదివి న్యాయవాద విద్య పూర్తి చేశాడు. 23 సంవత్సరాల వయస్సులో ప్రకాశం రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆ నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడు. స్వామినాథన్ అనే హైకోర్టు ప్లేడర్ ప్రకాశాన్ని ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవమని సలహా ఇచ్చారు. పట్టుదల గల ప్రకాశం స్నేహితుల దగ్గర అప్పు చేసిన డబ్బుతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదివాడు. మద్రాస్ హైకోర్టులో గ్రేడ్ 1 ప్లేడర్గా ప్రాక్టీసు ప్రారంభించాడు. బారిస్టర్ సంఘానికి అధ్యక్షుడైనాడు. ఆయన లా టైమ్స్ అనే పత్రికను నడిపారు. ప్రకాశం స్వాతంత్ర్యోద్యమంలో చేరి న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా వదిలేశారు. స్వయంగా స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించారు. ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించారు. పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని దానికి నాయకులు అయ్యారు. 10వ తరగతి చదవటంతో ఆయనకి వివాహం, పెళ్ళైంది. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి నేను పెద్ద అయిన తర్వాత ప్లేడర్ కావాలి. ప్లేడర్ అంటే న్యాయవాది, లాయర్, ఇంగ్లీష్లో లాయర్ కావాలి. రకరకాల మీకు కూడా ఉన్నాయి కోరికలు. మీరు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. డాక్టరా, టీచర్, పోలీస్, ఇంజనీర్, కలెక్టర్, ఇట్లా మీరు అనుకుంటున్నట్టే
ఆయన కూడా చిన్నప్పుడు నేను పెరిగి పెద్ద అయిన తర్వాత ప్లేడర్ కావాలి అనుకున్నాను. కానీ పాపం డబ్బులు లేవు. వాళ్ళమ్మ ఇడ్లీ అమ్ముకుంటూ జీవిస్తుంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఉచితంగా లేదు చదువు. ఏ చదువు ఆఖరికి 10వ తరగతి 5వ తరగతి ఏ తరగతి చదవాలన్నా అప్పుడు తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి డబ్బులు పెట్టి చదవాలి. బంధువులు అన్నారు. బంధువులు ఎవరు? చుట్టాలు. వాళ్ళ అమ్మతో చెప్పారు, అమ్మ సుబ్బమ్మ, మరి నువ్వు అబ్బాయిని లాయర్ నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయమ్మా? ఏదో 10వ తరగతి పాస్ అయ్యాడు కాబట్టి ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం చేసుకోమనమ్మా అని సూచించారు. కానీ ఒప్పుకోలే. నేను చదవాల్సింది, ప్లేడర్ చదవాల్సింది అనుకున్నాను. సరే, వాళ్ళ మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన్ని దగ్గరగా ఉండి చదివిస్తున్న మాస్టర్ గారి పేరు హనుమంతరావు మాస్టర్ గారు. ఆయన చదివించిన మాస్టర్. ఆయన ఏం చేశాడు? నిన్ను చదివిస్తా అని చెప్పి ఎఫ్ఏలో చేర్పించాడు. ఎఫ్ఏ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్తో సమానం. 10th తర్వాత ఇంటర్ కదా. ఆ తర్వాత ఆయన మద్రాస్ వెళ్ళాడు. ఒకప్పుడు మద్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని చెన్నై తమిళనాడు రాష్ట్రానికి రాజధాని. అక్కడికి పోయి న్యాయవాద వృత్తి, లాయర్ కోర్సు చదివాడు. కష్టపడి చదివాడు. చిన్న వయసు 23 ఏళ్ల వయసులోనే న్యాయవాద వృత్తి లాయర్గా ఆయన రాజమండ్రిలో ప్రారంభించాడు. ప్రారంభించుకుంటే మొదలుపెట్టు. లాయర్లు ఎక్కడ ఉంటారు? కోర్టులో ఉంటారు. ఏం చేస్తున్నారు? వాదిస్తుంటారు. అంటే లాయర్లు న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. అట్లాగా ఆయన రాజమండ్రి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాలో ఉంది రాజమండ్రి. ఒకప్పుడు పేరు దానికి రాజమహేంద్రవరం. అక్కడ లాయర్గా ప్రాక్టీస్ పెట్టాడు. అక్కడ వృత్తిని మొదలు పెట్టాడు. అక్కడ ఉన్నప్పుడు న్యాయవాదిగా ఉంటూనే ఆ పురపాలక సంఘం ఎన్నికలు, పురపాలక సంఘం ఇంగ్లీష్లో మున్సిపాలిటీని పురపాలక సంఘం, దానికి అధ్యక్షుడు, చైర్మన్ అయ్యాడు. ఆయన గెలిపించారు ఓట్లు వేసి రాజమండ్రి ప్రజలు. ఆ రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ ఓట్లేసి ఈయన గెలిపించారు. ఆయన ఎన్నిక చేస్తే ఆ రాజమండ్రి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఒకసారి ఆయన మద్రాసు వెళ్ళినప్పుడు హైకోర్టుకి, పెద్ద కోర్టు హైకోర్టు అంట. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో హైకోర్టు అంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు విజయవాడలో. ఒక్కొక్క రాష్ట్రం. ఎన్ని రాష్ట్రాల కంటే పెద్ద కోర్టు సుప్రీం కోర్టు, అది ఢిల్లీలో ఉంది. అప్పుడు స్వామినాథన్ అనే హైకోర్టు ఆయన అన్నాడు, ఏమయ్యా ఎంతసేపటికి ఇక్కడ చిన్న చిన్న లాయర్కి చదువుతావా? నువ్వు ఇంగ్లాండ్ వెళ్తే బారిస్టర్ కోర్సు చదవచ్చు కదా. బారిస్టర్ అన్నా కూడా న్యాయవాది, లాయర్, ఇంకొంచెం పెద్ద లాయర్. అక్కడికి వెళ్ళొచ్చు, చదవచ్చు కదయ్యా. అప్పుడు స్నేహితులు కొంతమంది డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళి, ఇంగ్లాండ్ యూరప్ ఖండములో ఉంది,
వాళ్ళే మనల్ని 1947కు ముందు 200 ఏళ్ళు పరిపాలించి బ్రిటిష్ వాళ్ళంటామే వాళ్ళే. వాళ్ళ దేశం పేరు ఇంగ్లాండ్. ఆ ఇంగ్లాండ్ దేశము రాజధాని పేరు లండన్. వాళ్ళు మనం పరిపాలించారు. అక్కడికి వెళ్ళాడు, బారిస్టర్ చదివాడు, లాయర్ కోర్సు పట్టా అక్కడ పూర్తి చేశాడు, పాస్ అయ్యాడు. మద్రాసు వచ్చాడు, హైకోర్టులో ప్లేడర్గా ప్రాక్టీస్ చేయటం, అభ్యాసం చేయటం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే మంచి పేరు వచ్చింది టంగుటూరి ప్రకాశం పంతులు గారికి. ఆయన కేసు వాదిస్తే గెలుపు అయింది అనే పేరు రావడంతో ఆయన మద్రాసులో మరి మంచి పేరుతో పాటు డబ్బు కూడా విపరీతంగా సంపాదించారు. ఎంత గొప్ప పేరు వచ్చింది. ఆయన ఆ బారిస్టర్ల సంఘానికి, అంటే ఆ లాయర్ల సంఘానికి అధ్యక్షుడు కూడా అయ్యాడు. అక్కడ ఉన్నప్పుడు లా టైమ్స్ అనే పత్రికను నడిపించారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మద్రాసులో హైకోర్టులో లాయర్గా విపరీతంగా డబ్బులు సంపాదించాడు. ఇదే సందర్భంలో గాంధీ గారి పిలుపు మేరకు, మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఈయన కూడా స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. దేశ స్వాతంత్ర పోరాటం కోసం జరుగుతున్న ఉద్యమంలో చేరాడు. లక్షల రూపాయలు డబ్బులు వస్తున్నటువంటి న్యాయవాద వృత్తిని కూడా వదిలివేసేసాడు. చూడండి ఎవరంతా త్యాగం చేస్తారు. సంవత్సరానికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఆ రోజుల్లో. అయినా ఆ న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా వదిలేశాడు. నాకొద్దు, నేను తృణం అంటే గడ్డి, అంటే గడ్డితో సమానంగా, గడ్డిపోచతో సమానంగా అనుకున్నాడు. గడ్డిపోతుంది అనుకోండి, ఇట్లా అంటే విరిగిపోతుంది. ఎంతసేపు ఉంటుందంటే ఇట్లా ఇచ్చామనుకోండి అయిపోతుంది. అట్లానే మీకు ఇంత డబ్బులు ఇస్తుంది కదండి, ఇంత ఆదాయం వస్తుంది, వద్దు, నేను ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాటం చేయాలి అని చెప్పి లాయర్ వృత్తిని వదిలేశాడు. న్యాయవాద వృత్తిని వదిలేశాడు. స్వతంత్ర పోరాటంలో దిగాడు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పత్రిక, స్వరాజ్య అనే పత్రిక, న్యూస్ పేపర్ అంటాము, దాన్ని నడిపాడు. ప్రజలలో మరి వ్యాసాలు రాశాడు. స్వాతంత్ర్య కాంక్ష ఇందాక మీరు చెప్పారు, కొంతమంది మాకు టీచర్ కావాలని కాంక్ష, కొంతమంది లాయర్ కావాలని కాంక్ష, డాక్టర్ కావాలని కాంక్ష, ఇంజనీర్ కాంక్ష అంటే కోరిక. ప్రజల్లో కూడా మన దేశానికి స్వతంత్రం రావాలి, ఈ తెల్లని పారద్రోలాలి, ఇక లాభం లేదు, ఇక మనం శాంతంగా ఉండకూడదు, పోరాటాలు చేయాలి అనేటట్లుగా వ్యాసాలు రాశాడు. స్వరాజ్య పత్రిక, ఆయన స్థాపించిన స్వరాజ్య పత్రికలో వ్యాసాలు రాశాడు. పన్నుల నిరాకరణోద్యములు, అప్పుడు తెల్లవాళ్లకు వ్యతిరేకంగా పన్నుల నిరాకరణోద్యమం జరిగితే దాంట్లో పాల్గొన్నాడు, దానికి నాయకుడు అయ్యాడు. చూడండి ఎంత గొప్ప మరి పట్టుదల గల మనిషి, ధైర్యం, ఎంత సాహసం. చూడండి నెలకి మరి ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి, లక్షల ఆదాయాన్ని ఇచ్చే న్యాయవాద వృత్తిని కూడా వదిలేసి దేశం కోసం పోరాటంలోకి, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోకి దిగాడు. ఇంత గొప్పవాడు. చూడండి ఇక తర్వాత పాట. ప్రకాశం బ్రిటిష్ వారి తుపాకీకి రొమ్ము చూపి ఎదురు నిల్చారు.
ఆయన చేసిన సింహ గర్జన బ్రిటిష్ వారు ఉనికిపోయారు. ప్రజలు ఆయనను ఆంధ్ర కేసరి అనే బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఎంపికై ఎనలేని సేవ చేసినారు. పుట్టినప్పుడే ఎవరు గొప్ప వ్యక్తులుగా జన్మించరు. పట్టుదల, కృషి ఉంటే సామాన్యులు కూడా గొప్ప వ్యక్తులు అవుతారు. దీనికి ప్రకాశం జీవితమే ఒక చక్కని ఉదాహరణ. ప్రకాశం 1957 సంవత్సరం మే నెల 19వ తేదీన స్వర్గస్థులయ్యారు. గౌరవంతో ఈయన జన్మించిన జిల్లాకు ప్రభుత్వం ప్రకాశం జిల్లా అనే పేరు పెట్టింది. 1921లో అప్పటికి స్వాతంత్ర్యం రాలా, మనకి ఇండిపెండెన్స్ రాలా. అప్పుడు సైమన్ అనేటువంటి వాడు, ఒక ఆయన తెల్లాయన మన దేశంలో తిరుగుతూ ఉంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తూ అన్ని చోట్ల దేశంలో ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. మరి మద్రాసులో కూడా మన టంగుటూరు ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. వేలాది మంది ఆయన వెంట నడిచి వెళ్ళేవాళ్ళు. ఎవరు వెంట? టంగుటూరు ప్రకాశం. సరే, ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి ప్రజలు ఎక్కువగా గుంపులు కొట్టడంతో గొడవలు జరుగుతున్న ఉద్దేశంతో మొత్తానికి కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో ఒక యువకుడు మరణిస్తాడు, చనిపోతాడు. చనిపోగానే ఈ పోరాటం చేస్తున్న వాళ్ళందరూ ఆగిపోతారు. ఆగిపోయి కనీసం ఆ చనిపోయిన యువకుడినన్నా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పచెబుదామంటే అందరికి భయం. ముందుకెళ్తే వాళ్ళు కాల్ చేస్తారేమో పోలీసులు, తెల్లవాడు కాల్స్తారని భయం. సరే, ఈ విషయం టంగుటూరు ప్రకాశం పంతులు గారికి తెలుస్తుంది. రండి పోదాం, వాళ్ళ సంగతి చూద్దాం, వాళ్ళు ఎంతమంది ఉన్నారో సైనికులు చూద్దాం అని చెప్పి బయలుదేరితే ప్రకాశం పంతులు గారి వెంట వేలాది మంది భారతీయులు బయలుదేరి మరి మధ్యలో వీధిలో రోడ్డు మీద మధ్యలో ఆ యువకుడు చనిపోయి ఉన్నాడు. ఆయన తీసుకురావడానికి ముందుకు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ప్రకాశం పంతులు గారు ముందు నడుస్తున్నాడు, ఎదురుగా పోలీసులు ఉన్నారు, తుపాకీలు గురిచూచి పెట్టారు. ముందుకు అడుగు వేస్తే మేము కాలుస్తాం అని హెచ్చరిక చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. ప్రకాశం పంతులు గారు ఏం బెదిరిపోలా, భయపడలా, ముందుకు అడుగు వేసి ప్రకాశం నిన్ను కాలుస్తాం అనేటప్పటికి అప్పుడు ఆయన చొక్కా చించి ఇట్లా రొమ్ము చూపించి కాల్చండిరా అని, మీకు దమ్ముంటే కాల్చండిరా అని అట్లా రొమ్ము చూపించి ఒక్కసారి ప్రకాశం అట్లా పెద్దగా అరిచేటప్పటికి వాళ్ళు తుపాకులు దించేశారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ప్రజలు వేలాది మందిగా ఉన్నారు. ఇట్లా అంటారని వాళ్ళు ఊరుకోరు అని భయపడ్డారు. ఇట్లా అంటారనుకోలే, వాళ్ళు ముందుకు రాళ్ళు అనుకున్నారు. మీకు దమ్ముంటే కాల్చండరా అంటూ రొమ్ము చూపించి వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి పారిపోయారు. అప్పుడు వెళ్ళి ప్రకాశం ఆ యువకుడిని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించారు. అప్పటి నుంచి ప్రకాశం సాహసం చూసినటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ఆయన్ని ఆంధ్ర కేసరి,
సింహంలాగా గర్జించాడు కాబట్టి ఆయన ఏమన్నారు అందరూ? ఆంధ్ర కేసరి అన్నారు. సింహంలాగా అరిచాడు, దమ్ముంటే కాల్చండిరా అన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఆయన ఆంధ్ర కేసరి అనే బిరుదు పొందటం జరిగింది. మన దేశానికి 1947 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు, భాషకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు, తెలుగు వారందరూ కలిపి ఒక రాష్ట్రం ఏర్పడింది 1953లో. 1953 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం. ఆ ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్రం టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇప్పుడు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. 2014 నుండి 2 రాష్ట్రాలు. 2014 జూన్ 2 నుంచి ఒకటి తెలంగాణ, ఇంకోటి ఆంధ్రప్రదేశ్. అయితే 1953 2014కు ముందు ఆంధ్ర రాష్ట్రం అన్నాం, తర్వాత మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956. 2014కి ముందు ఆంధ్ర రాష్ట్రం అన్నమాట, ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇప్పుడు ప్రస్తుతం 2020లో మనకి 2 రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు. తెలంగాణకి కె చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్కి వై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రి, తెలుగు వారికి మొట్టమొదటి ఫస్ట్ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆంధ్ర కేసరి ముఖ్యమంత్రి. మన రాష్ట్ర అభివృద్ధి కృషి చేసి, మరి చూడండి, పుట్టినప్పుడు సామాన్యుడే, పేద కుటుంబం, తండ్రి కూడా లేడు. కొన్ని సంవత్సరాలకి వాళ్ళ అమ్మ పాపం పూటకూళ్ళు పూటకూళ్ళు అంటే హోటల్ నడుపుతూ ప్రకాశం గారిని చదివించాడు. క్రమక్రమంగా పెరిగాడు. ముందు లాయర్ అయ్యాడు, తర్వాత హైకోర్టులో లాయర్ అయ్యాడు. ఆదాయాన్ని వదులుకొని స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. మరి ధైర్య సాహసాలతో స్వతంత్ర పోరాటం చేసి ఆంధ్ర కేసరయ్యాడు. మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే పట్టుదల, కృషి ఉంటే సామాన్యులు కూడా గొప్ప వ్యక్తులు అవుతారు. దీనికి ఉదాహరణే ప్రకాశం పంతులు గారి జీవితం. మరి నిరుపేద కుటుంబంలో పుట్టాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి కష్టపడాలి, పట్టుదలతో చదువుకోవాలి. ఆయన చిన్నప్పటి నుంచి కోరిక ఉంది, ఆ కోరిక డబ్బులు ఏమైనా ఆపలా. ఆయన చదివాడు, ఇంగ్లాండ్ వెళ్ళి కూడా చదివాడు, ఫారెస్టర్ అయ్యాడు. అయితే డబ్బు వస్తుంది కదా అని స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం ఆపలేదు. ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఈయన 1957 మే నెల 19న స్వర్గస్థులయ్యారు, స్వర్గానికి చేరారు. అంటే స్వర్గస్థులయ్యారు అంటే చనిపోయారు, చనిపోవుట, స్వర్గస్థులయ్యారు, మరణించారు, కాలధర్మం చెందారు, ఇట్లా అంటుంటారు. చనిపోవు, మరణించు. 57 మే 19 ఆయన మీద గౌరవంతో ఆయన పుట్టినటువంటి జిల్లాకు ప్రకాశం, ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు ప్రకాశం జిల్లా. అలాగనే విజయవాడ కృష్ణా నదిపై ఆయన పేరుతో ఒక బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్.
ప్రకాశం బ్యారేజ్ అనేది కూడా కట్టడం జరిగింది. ఇది టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనం జీవితం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేను పాఠం చదువుతాను, మీ అందరూ చక్కగా చదవండి, ఎందుకంటే స్పష్టంగా పలకాలి. ఆంధ్రకేసరి సాహసం, ధైర్యం, పట్టుదల కలిగిన మహావ్యక్తుల జీవితాలు జాతికి ఎంతో ఉత్సాహజనకంగా ఉంటాయి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. ఆయన ఒంగోలు సమీపంలోని వినోదరాయునిపాలెంలో 1872వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లి సుబ్బమ్మ గారు, తండ్రి గోపాలకృష్ణయ్య గారు. ప్రకాశం ప్రాథమిక విద్య కొన్నాళ్ళు ఒళ్ళూరులోను, మరికొన్నాళ్ళు అద్దంకిలోనూ జరిగింది. చిన్నప్పటి నుండి ప్రకాశం చాలా చురుకైన వాడు. ఆటలలోనూ నాటకాలలోనూ పాల్గొనేవాడు. ప్రకాశానికి 12 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడు. అప్పటి నుండి కుటుంబ భారం తల్లి సుబ్బమ్మ గారి మీదే పడింది. పిల్లల చదువు కోసం ఆవిడ ఒంగోలు వచ్చి పూటకోళ్ళ ఇల్లు నడిపారు. మెట్రికులేషన్ పాస్ అయిన వెంటనే ప్రకాశానికి అతని మేనమామ కూతురు హనుమాయమ్మతో వివాహం జరిగింది. ప్రకాశానికి చిన్నప్పటి నుండి ప్లేడర్ కావాలని కోరిక ఉండేది. చదువు మానేసి ఉద్యోగం చూచుకోమని బంధువులు సలహా ఇచ్చారు. కానీ ప్రకాశం హనుమంతరావు మాస్టారు సహాయంతో ఎఫ్ఏలో చేరాడు. తర్వాత మద్రాసు వెళ్ళి కష్టపడి చదివి న్యాయవాద విద్య పూర్తి చేశాడు. 23 సంవత్సరాల వయసులో ప్రకాశం రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
ఆ నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడు. స్వామినాథన్ అనే హైకోర్టు ప్లేడరు ప్రకాశాన్ని ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవమని సలహా ఇచ్చారు. పట్టుదల గల ప్రకాశం స్నేహితుల దగ్గర అప్పు చేసిన డబ్బుతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదివాడు. మద్రాసు హైకోర్టులో గ్రేడ్ 1 ప్లేడరుగా ప్రాక్టీసు ప్రారంభించాడు. బారిస్టర్ సంఘానికి అధ్యక్షుడైనాడు. ఆయన లా టైమ్స్ అనే పత్రికను నడిపారు. ప్రకాశం స్వాతంత్ర్యోద్యమంలో చేరి న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా వదిలేశారు. స్వయంగా స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించారు. ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించారు. పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని దానికి నాయకులు అయ్యారు. ప్రకాశం బ్రిటిష్ వారి తుపాకీకి రొమ్ము చూపి ఎదురు నిలిచారు. ఆయన చేసిన సింహ గర్జనకు బ్రిటిష్ వారు వణికిపోయారు. ప్రజలు ఆయనను ఆంధ్రకేసరి అనే బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఎంపికై ఎనలేని సేవ చేసినారు. పుట్టినప్పుడే ఎవ్వరూ గొప్ప వ్యక్తులుగా జన్మించరు. పట్టుదల, కృషి ఉంటే సామాన్యులు కూడా గొప్ప వ్యక్తులు అవుతారు. దీనికి ప్రకాశం జీవితమే ఒక చక్కని ఉదాహరణ. ప్రకాశం 1957 సంవత్సరం మే నెల 19వ తేదీన స్వర్గస్థులయ్యారు. గౌరవంతో ఈయన జన్మించిన జిల్లాకు ప్రభుత్వం ప్రకాశం జిల్లా అనే పేరు పెట్టింది. మరి మీరు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఒక 10 వాక్యాలు మీ సొంత మాటల్లో రాయండి. రేపు తరగతిలో మనం చూద్దాం.